తిమోతి పత్రికలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంది. అందులో ఒక మాట ఏంటంటే తిమోతికి రాసినటువంటి పత్రిక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము అంత్యకాలంలో అపాయకరమైన కాలములు వచ్చినను 3వ అధ్యాయంలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఏంటి అపాయకరమైన కాలాల్లో? మొట్టమొదటి ఏంటి? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు. అంటే ఇవి అపాయకరమైన కాలాలు అట. సో అపాయకరమైన కాలాలు అంటే మనం యాక్సిడెంట్లో చచ్చిపోవడం ఇవన్నీ అనుకుంటాం మనం, లేదంటే ఎక్కడ తుఫాను వచ్చి ఒక 100 మంది చనిపోయారు అనుకుంటాం. కానీ మనుషుడు స్వార్థప్రియులుగా బ్రతకడం అపాయకరమైన కాలం, ధనాపేక్షలుగా బ్రతకడం అపాయకరమైన కాలం, తల్లిదండ్రులకి అవిధేయులుగా ఉండడం, కృతజ్ఞత లేకపోవడం, అపిత్రులు, ఇవన్నీ కేటగిరీలో వచ్చాయి. అందులో ఒక మాట ఉంది, అనురాగ రహితులు. అంటే సాధారణంగా ఒకప్పుడున్న అనురాగం ప్రజల మధ్య ఈరోజు ఉందా? ఆయన చూస్తే నాకు పాతకాల అనురాగం గుర్తొస్తుంది. ఆయన ఎప్పుడు వచ్చినా మొట్టమొదటిగా వచ్చి ఇంట్లోకి వచ్చి సంతోషంగా చూసి చాలా లేని మిమ్మల్ని చూసి అని చెప్పి వస్తూ ఉంటాడు. అలాగని ఆయన రాగంపేట, వేలంగి ప్రాంతాల్లో కూడా వచ్చాడు, అలాగే సహోదరుల సంఘాల్లో కూడా. కనుక అనురాగం అనే రహితుడిగా ఉండడానికి వీల్లేదు. అనురాగం అనేటువంటి ఒక మాటని ఆయన యొక్క జీవితంలో నేను చూస్తూ ఉంటాను. అలాగనే జీవితంలో మరి ప్రత్యేకంగా ఆ అనురాగాన్ని దేవుడు వారి హృదయాల్లో ఉంచినందుకు ప్రత్యేకంగా నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఒక విషయం ఏంటంటే, మనము దేవుని మీద అంటే సాధారణంగా ఆర్థికపరమైన కష్టాలు, అనారోగ్యపరమైన కష్టాలు, మానసిక సంబంధమైనటువంటి కష్టాలు, లేదంటే లోక సంబంధంగా ఎన్నో కష్టాలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అందులో సాధారణంగా 3 విషయాలు మనలో జరుగుతూ ఉంటాయి. కష్టాలు అనేటువంటి అందరికీ వచ్చినా దాని యొక్క ఫలితాన్ని అంటే దానిని అంటే ఒక సమస్య ఉందంటే దాన్ని సాల్వ్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. అయితే ఏదో ఒక కరెక్ట్ మార్గం ఉంటుంది దానికి. మనకు కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, లేదంటే అనారోగ్య సంబంధమైనటువంటివి, లేదంటే ఈ శరీరంతో ఉన్నాం కనుక బైబిల్లో కూడా చెప్పబడింది, శరీరంతో ఉన్నటువంటి వారికి ఏముంటాయి? కష్టాలు ఉంటాయి. అయితే ఇందులో 3 విషయాలు ఖచ్చితంగా మానవులు ట్రై చేస్తారు. ఒకటి ఏంటంటే, మనుషుల మీద ఆధారపడడానికి ట్రై చేస్తారు. ఈ టైంలో కష్టాల్లో ఉన్నప్పుడు మనుషుల మీద ఆధారపడడానికి ట్రై చేస్తారు. రెండోది ఏంటంటే, కొంతమంది మనుషుల మీద ఆధారపడరు కానీ వాళ్ళని వారు నమ్ముకోవడంలో ముందుకెళ్తూ ఉంటారు. అది రెండో కేటగిరీ. అందుకే చూడండి, చాలాసార్లు మనల్ని మనం నమ్ముకోవడం కూడా ఒక్కోసారి అపాయమే. ఎందుకంటే మనం ఎక్కువ నమ్ముకోవడం వల్ల గర్వం అనే పాపం మన హృదయంలో చోటు చేసుకుంటుంది. మూడో విషయం ఏంటంటే, దేవుని మీద ఆధారపడడం. ఇది బహు తక్కువ మంది చేసేటువంటిది. కనుక ఇక్కడ ఒక భక్తుడిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన జ్ఞాపకం మాత్రం ఎందుకు చేస్తానంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి. యాకోబు గురించి జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. యాకోబు గురించి ఒక 2 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. ఆది కాండంలో ఒక ప్రత్యేకంగా యాకోబు గురించి మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తే, ఆది కాండము చూడండి 32వ అధ్యాయంలో యాకోబుకి ఒక సమస్య ఏర్పడింది. ఏంటి ఆ సమస్య అనంటే, చాలా భయపడ్డాడు. చూడండి ఏంటి ఆ సమస్య అంటే, 32వ అధ్యాయము 6వ వచనంలో ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన యాషావు వద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి ఏం చేశాడండి? తొందరపడి. యాకోబు ఏం చేశాడంటే మిక్కిలి భయపడ్డాడు. మిక్కిలి భయపడి మళ్ళీ ఏం చేశాడు? తొందరపడ్డాడు. బహుశా ఎలాంటి భక్తుడి జీవితంలో అన్నా ఈ 2 ఉండొచ్చు. మనము ఎంతటి వారమైనప్పటికీ ఏదో టైంలో మిక్కిలి భయపడడం, ఒక్కోసారి దాన్నే టెన్షన్ అని కూడా అంటూ ఉంటారు. మిక్కిలి భయపడి తొందరపడ్డాడు. తొందరపడి తన దగ్గర ఉన్నటువంటి వారిని 2 గుంపులుగా చేసి 2 గుంపులుగా విభజించాడు. 9వ వచనంలో ఈ భయపడడం వల్ల ఇక్కడ ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి?
భయపడినప్పుడు ఏం చేశాడు? ఎక్కువ మంది ఈ రోజుల్లో భయపడుతుంటే ఈరోజు యూట్యూబ్ చాలా ఈజీగా వచ్చేసింది. ఎందుకంటే అందులో ఇన్స్పిరేషనల్ వీడియోలు చూసి బలం తెచ్చుకోవాలని చూస్తుంటారు. అందుకే చూడండి, అప్పుడప్పుడు ఏదో భయం ఎంత ఉంటుంది, దానికి ఎవరో ఏదో ఆ సమస్యతో బాధపడుతున్నాడు ఎవడో యూట్యూబ్లో దొరుకుతాడు. ఇవన్నీ కాదు, ఎందుకో తెలుసా, అవి చూసినంత చెప్పే ఉంటాయి. కానీ యాకోబు ఏం చేశాడనంటే, నాటికి నేటికిని యాకోబు భయపడినప్పుడు చేసిన పని ఏంటంటే యెహోవాకు ప్రార్థన చేశాడు. కొన్ని సమయాల్లో మనం భయపడడం మంచిదే, ఎందుకంటే భయపడకపోతే మనం ప్రార్థన దగ్గరికి వెళ్ళాం. యాకోబు చేసిన పని ఇది. బహుశా వారి కుటుంబ విషయాల్లో చాలా అంటే హెల్త్ పరంగా ఎంతో సమస్యలు అనిపించినప్పుడు ప్రార్థన చేయండి అని ఎక్కువ అనేవారైనా. రెండోది ఏంటంటే విశ్వాసంతో ముందుకెళ్ళడం అనేటువంటిది ఒక విషయం ఏంటంటే, మన సమస్యల యొక్క పరిమాణాన్ని బట్టి మనం విజయం సాధించం, కానీ దేవుడి మీద ఆధారపడి మహిమకు ఘనతకు ఆధారపడినటువంటి దేవుణ్ణి బట్టే విజయం సాధిస్తాం. అంటే మనం ఎలా అంటే మనుషులు ఎలాంటి వారంటే, ఈ సమస్య గట్టెక్కేచ్చు, ఈ సమస్య గట్టెక్కదో. ఇది దేని బట్టి చెప్తున్నావు? మానవులను బట్టి. కానీ దేవుడికి దాంతో పని లేదు. ఎర్ర సముద్రం మానవులు దాటగలరా? ఏ మానవుడన్నా అక్కడ కూర్చొని చెప్పగలరా అది? కానీ దేవుడి యొక్క ఆలోచన అందుకే అన్నాడు, మీరు దేన్ని గురించి చింతపడకండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి అని చెప్పాడు. కనుక యాకోబు భయపడి దేవుని దగ్గరికి వెళ్ళాడు. అలాగనే జీవితంలో ఉండేటువంటి భయాల విషయంలో మనం దేవుని దగ్గరికి ప్రయాణం చేయవలసినటువంటి వారమైనా, దేవుని యొద్దకు మనం వెళ్ళవలసినటువంటి వారైనా, దేవునితో మనం మాట్లాడవలసినటువంటి వారమే ఉన్నాం. అది రాత్రి అయినప్పటికీ పగలైనప్పటికీ సమయం అయినప్పటికీ దేవునితో మాట్లాడేటువంటి విషయంలో ఈ రోజున ఆత్మీయత అంటే అదే, ఇంకోటి ఏది కాదు. ఇందాక దైవజనులు కొన్ని విషయాలు తెలియజేశారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? నమ్మకత్వం. కనుక దేవుడు నమ్మదగిన వాడు అని నమ్మడమే మాత్రమే ప్రార్థనలోకి తీసుకెళ్తుంది మనం. కనుక యాకోబు ప్రార్థన చేసి విజయం సాధించాడా లేదా? సాధించాడు. ఏం చేశాడనంటే ప్రార్థన కూడా ఎలా చేశాడు? అది ప్రార్థన కూడా ఇక్కడ మనకు బైబిల్లో ఉంటుంది. ఏ విధంగా ప్రార్థన చేశాడు యాకోబు అని అంటే మనం ఇక్కడ చూడొచ్చు. ఏ విధంగా ప్రార్థన చేశాడు అని అంటే చూడండి ఏమంటున్నాడో. 9వ వచనంలో అంటున్నాడు, 32:9, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా. అసలు వెళ్ళమన్నది ఎవరో? దేవుడే కదా జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవంగా మనం జీవించమని చెప్పింది ఎవరో? ఆయన జీవించమని చెప్పినప్పుడు క్రైస్తవంలో ఎదురయ్యే సమస్యలకు తగిన ప్లాన్ ఆయన దగ్గర ఉంటుందా ఉండదా? ఎందుకంటే దేవుడికి మానవుడికి చాలా డిఫరెన్స్ ఉంది. వెళ్ళమని యాకోబుని తిరిగి వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడే. ఇప్పుడు యాకోబు పాయింట్ అడుగుతున్నాడు, ఏమన్నాడనంటే నువ్వు నన్ను తిరిగి వెళ్ళమన్నావు కదా. ఒక్క మాట మాత్రం చెప్తున్నాడు. ఏమన్నాడనంటే అక్కడ చెప్తున్నాడు, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును. ఇది సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును అని అంటున్నాడండి. అంటే తన జీవితాన్ని ఒప్పుకుంటున్నాడు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. చివరికి యాకోబు విజయం సాధించాడు. తన దినాలన్నీ కూడా ఎక్కువ ఒక రకట్లో చెప్పాలంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ ఎవరికైతే దుఃఖాలు ఉండవో వాళ్ళది జీవితం అనుకుంటాం మనం. కానీ యాకోబును ఫరో అడిగినప్పుడు ఏమన్నాడంటే, ఏంటి నీ జీవితం అని అంటే, నా దినముల్లో ఎక్కువ దుఃఖ సహితములై ఉన్నాయి. భూమి మీద ప్రభువు దగ్గర ఏడ్చేవాడు ఎంత ధన్యుడు. అంటే తన యొక్క జీవితంలో చాలా మట్టుకు దుఃఖ సహితములై ఉన్నాయట. బహుశా భక్తుడి జీవితం ఇలాగే ఉంటుందేమో భూమి మీద. కానీ వారు విశ్వాస వీరుల లిస్టులో ఏం చేశారు? వాళ్ళు పేరు సంపాదించారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన చనిపోక ముందు కూడా ఒక విషయాన్ని తెలియజేశాడు యాకోబు. అదేం తెలియజేశాడంటే మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇప్పుడు సాధారణంగా మీరు ఎలా బ్రతుకుతున్నారు అని అడిగారు అనుకోండి ఎవరన్నా, దానికి ఎవరన్నా
ఉద్యోగం అనో లేదంటే ఇలా పని చేసుకొని పోతున్నానో అందరూ చెప్పేటువంటిదే. కానీ యాకోబు ఏమన్నాడంటే ఏ దేవుడు నన్ను పోషించును అన్నాడు. మీరు ఎప్పుడన్నా అడగండి, మీరు ఎలా పోతున్నారంటే దేవుడు పోషిస్తున్నాడు అని అనండి, అప్పుడు సాటిస్ఫై అవరా క్వశ్చన్కి ఆన్సర్ ఏం చేస్తున్నాను మరి గుచ్చి అడుగుతారు. ఎందుకంటే మానవులకి మానవుడు మాత్రమే ఆధారం. మానవుడికి మానవుడు ఆధారం లేనిదే బ్రతకలేడు. మానవుడు కొన్ని సోర్సెస్ ఉండాలనేటువంటిది మానవుల అభిప్రాయం. అసలు ఈ మానవులందరినీ సృష్టించింది ఎవరు? దేవుడు. అందుకే ఇక్కడ యాకోబు ఏమంటున్నాడనంటే ఏ దేవుడు నన్ను పోషించునో ఆ దేవుడు అంటున్నాడు. కనుక దేవుడు పోషించాడు నన్ను అని చెప్తున్నాడు. ఎలా పరిచయం చేసుకుంటున్నాడు? నాకు జీవితంలో చాలా కలిసి వచ్చింది, అదృష్టం కలిసి వచ్చింది, లేదంటే నా యొక్క తెలివితేట ఇవన్నీ అంటలేదు. ఏ దేవుడు సమస్తమైన కీడు నుంచి నన్ను తప్పించిన దేవుడు. తర్వాత ఇంకొక మాట ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఆదికాండములో ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే చూడండి, 48వ అధ్యాయము, ఆదికాండము 48వ అధ్యాయము. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 48వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? 48వ అధ్యాయము 15వ వచనము. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. అంటే ఎవరు పోషించారంటున్నాడండి? యథార్థవంతుని నమ్మకస్తుని ఎవరు పోషిస్తారు? దేవుడు పోషిస్తాడు. అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ, క్రైస్తవుడిగా మన జీవితాల్లో భౌతికంగా ఏమీ లేకపోయినా పర్లేదు, యథార్థత నమ్మకత్వం ఉంటే తప్పనిసరిగా దేవుని చిత్తము నీ పట్ల సఫలీకృతం అవుతూ ఉంటుంది. అందుకే చేసాడు. యాకోబుకి ఏముందో కర్రతో వెళ్ళాను అంటున్నాడు, కానీ ఎలా దీవించాడు దేవుడు? అప్పుడు మనుషులకు కూడా అర్థమవుతూ ఉంటుంది మన జీవితాన్ని చూసినప్పుడు. ఇప్పుడు చూడండి, ఇందాక కొంతమంది జీవితాల గురించి సహోదరులు యోసేపు గురించి మాట్లాడారు. యోసేపుని ఎవరు తప్పించారంటే ఆన్సర్ ఖచ్చితంగా ఎవరు వస్తుందంటే అక్కడ తెలివైన ఒక గేటు కాపర్ ఒకడు ఉన్నాడు, ఆడి వల్ల తప్పించబడ్డాడని ఆన్సర్ రాదు. అబ్రహాం ఎవరి వల్ల దీవించబడ్డాడనంటే ఇదిగో అతను కొంతమంది మనుషుల గురించి మాట్లాడేటప్పుడు ఏమంటాడంటే ఆ రోజు అతను ఇలా చేయడం వల్ల ఇతనికి బతుకుదేరు ఉందా లేదా లేదంటుంటారు. అంటే వీళ్ళు ఏంటంటే మనుషుల మీద ఆధారపడేటువంటి చిత్తాలే ఎతుకుతున్నారు. కానీ ఇప్పుడు యోసేపు ఎలా నడిపించబడ్డాడనే దానికి ఆన్సర్ ఏంటి? యోసేపుకు దేవుడు తోడయ్యుండెను గనుక ఫరో గృహమును దేవుడు దీవిస్తున్నాడు. అబ్రహాముకు దేవుడు తోడయ్యుండెను గనుక ఎవరి నిమిత్తం లేకుండా చేసుకుంటాడు ఆయన. చివరికి అబ్రహాముని ఎంత దీవించాడనంటే ఒకవేళ తన కుమారుడు వల్లే ఆకాశ నక్షత్రాలు అంత సంతానం వచ్చేద్దనేది ఎవడన్నా చెప్పేస్తాడేమో అని చెప్పి దేవుడు ముందుగానే అతని విశ్వాసాన్ని ఏట్ల మీద పెట్టాడంటే నీ కుమారుడు నాకు బలిచ్చేయమన్నాడు. అప్పుడు ఏం చేశాడంటే అబ్రహాము పట్టుకుని వెళ్ళి బలివ్వడానికి సిద్ధపడిపోయాడు. దేని మీద ఆధారపడ్డాడనంటే ఇప్పుడు ఈ కుమారుణ్ణి కనుక నేను ఇచ్చేస్తే ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడినని ఆదికాండం 15వ అధ్యాయంలో ఉన్నది నెరవేరుతుందా? ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అనేది నెరవేరుతుందా? ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకనంటే ఇస్సాకు వలనే నెరవేరుతుంది. ఎందుకంటే ఇస్సాకుని ఇచ్చేసిన హెబ్రీపతులు అంటున్నాడు, మృతులను సైతము దేవుడు ఏం చేయగలడు? మళ్ళీ ఇస్సాకుని తీసేసుకుని ఇంకొకటి ఇస్తారని అనుకోవట్లేదు అక్కడ అబ్రహాము. ఖచ్చితంగా ఇస్సాకు వాళ్ళదే సంతానం అనబడి అన్నప్పుడు ఇప్పుడు బలి అడుగుతున్నాడు, ఇచ్చేయమన్నాడు. ఖచ్చితంగా దహన బలి అంటే ఏమైపోవాలి? అప్పుడు ఆ బూడిదలోంచి మృతులను సైతం దేవుడు లేపగలడు. ఎక్కడన్నా అబ్రహాం విశ్వాసంలో ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగిందని ఉందా, లేదంటే దేవుడు ఆధారం వల్ల జరిగిందా? కనుక భక్తిపరుడి యొక్క జీవితాన్ని చాలామంది తక్కువగా అంచనేస్తారు. ఎలా అంటే అతనుకున్న ఆస్తులు లెక్కెడుతుంటారు, లేదంటే అతనికి ఉన్నటువంటి అన్ని లెక్కెట్టి చివరికి ఏంటంటే పర్లేదులే గెటాన్ అయిపోతాడు అనేటువంటి మాట. కానీ భక్తిపరుడి జీవితాన్ని ఎప్పుడూ తక్కువ అంచనా ఎక్కువ. ఎందుకంటే భక్తిపరుడు వెనకాల ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఉన్నాడు. కనుక విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏమన్నాడండి? ఆస్తిపరుడు స్వస్థపరచబడతాడని మాత్రమే బైబిల్లో లేదు. విశ్వాస సహితమైన ప్రార్థన
పోనీ మనం చాలాసార్లు అనుకోవచ్చు వాళ్ళంటే గొప్ప భక్తులండి అని. అలాంటి వాళ్ళ కోసం కూడా రాయించాడు యాకోబు పత్రికలో. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతను సూపర్ మ్యాన్ ఏం కాదు ఏలియా, మన వంటి స్వభావం గల మనుషుడే. కానీ విశ్వాసంతో వర్షం వచ్చేలా ప్రార్థన చేస్తే ఏమైంది? వర్షింపకుండానట్లు మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయింది. వారికి ఎక్కడైనా సరే ఆధారపడింది దేని మీదనంటే విశ్వం మీద ఆధారపడలేదు, కానీ విశ్వాన్ని సృష్టించిన దేవుని మీద ఆధారపడ్డారు. అందువల్ల విశ్వాసం గలవారే ఏం చేశారు? వాళ్ళు మృతి పొందారు. కాబట్టి దేవుని కొరకు బ్రతుడి కంటే గొప్ప జీవితం లేదు. కాబట్టి కుటుంబం గురించి అలాగనే మనందరం కూడా ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనేటువంటి సంగతిని గుర్తించి ఇదంతా జరగాలంటే వ్యక్తిగతంగా ప్రభువుతో గడపాలి. గడపకపోతే ప్రసంగం చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ అదేం పనిచేయదు. అది అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రసంగం వినడానికి ఏం కష్టం కాదు, చేయడానికే కష్టం. అందుకే చాలాసార్లు చూడండి ఏంటంటే అది నా నోటికి తీయగాను కడుపుకి ఎలా ఉంది అంటే ప్రసంగం విన్నప్పుడు ఒక తీపిగా అని అనిపిస్తుంటుంది, కానీ నిజంగా ప్రార్థన వెళ్ళి ఇంట్లో చెయ్యాలంటే అది కొంచెం చేదుగా అంత ఉంటుంది. కానీ అందుకే ఏమంటున్నాడనంటే నువ్వు భుజించు అని అంటున్నాడు. కనుక మనందరం కూడా అనుభవపూర్వకంగా దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండేటువంటి క్రైస్తవులుగా ఉండుటకు దేవుడు చక్కని వర్తమానాన్ని ఈరోజు మనకు అనుగ్రహించాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా దేవునికుంటూ దేవుని విషయం మీద ఆధారపడుతూ మన జీవితాన్ని మనము కొనసాగించినట్లయితే తప్పనిసరిగా దేవుడు ఈ లోకములో మనకు తగినటువంటి సాక్ష్యమును దేవుడు ఈ భూమి మీద ఉంచుతాడు. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు తప్పనిసరిగా ఒకరోజు చెల్లిస్తాం. కనుక ఇంతవరకు మరి చక్కగా విన్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను.